మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ. Hello, welcome to my YouTube channel, guys. Please whatever. Please I want to reach 1 million likes. So please subscribe. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ బెంచ్ రిడ్స్. అందరికి ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్దర్ వీడియోస్ అంటే బర్త్డే వీడియోస్ ఏమైనా చేస్తాను కదా, ఫర్దర్ వీడియోస్ అప్పుడు వచ్చేసి నేను జస్ట్ సెలబ్రిటీస్ ఫొటోస్ యాడ్ చేయకుండా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ బర్త్డే కూడా ఉంటుంది కదా, వాళ్ళ బర్త్డే స్పెషల్ స్టేటస్ లెక్క ఎడిటింగ్ కూడా చేస్తా. అంటే సెలబ్రిటీస్ ఫొటోస్ యాడ్ చేసి ఒక వీడియో చేస్తా, ఇంకొక వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఇమేజెస్ యాడ్ చేసి ఒకటి ఎడిట్ చేసి చూపిస్తా. అది వచ్చేసి ఈ విధంగా కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ ఓకే అంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మీకు పిక్స్ పర్ఫెక్ట్ ఉంటే నేను అనేది పక్కా ఎడిట్ చేస్తా మీ బర్త్డే స్పెషల్ స్టేటస్ లెక్క. ఓకేనా? ఒకసారి అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అండి. మీరు చేయాల్సిన ఇంకొక చిన్న పని ఏంటంటే, మీరు పక్కా మీ ఇమేజెస్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. అలాగే రిమ్ని యాప్లో ఎన్జాయ్ చేసి నాకు టెలిగ్రామ్లో పిక్స్ సెండ్ చేస్తే నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియో చేసేటప్పుడు మీ పిక్స్ యాడ్ చేసి ఒక వీడియో చేస్తా. మీరు కూడా మీ బర్త్డే స్టేటస్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీ పిక్సే ఎడిట్ చేస్తా. మళ్ళీ మీ ఫ్రెండ్స్ వాళ్ళంటే చేయాలి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇది. ఓకేనా? ఈ ఐడియా ఎట్లా ఉందో ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? పక్కా నెక్స్ట్ చేసే వీడియోస్కి ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ లెక్క వీడియో అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే మన ఫ్రెండ్స్ ఇమేజెస్ యాడ్ చేసుకొని మన ఇమేజెస్ యాడ్ చేసుకొని ఈ స్టేటస్ లెక్క ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్షిప్ స్టేటస్ ఎడిటింగ్ అనమాట. ఈ వీడియో వచ్చేసి మీకు పక్కా నచ్చుతుంది. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో యొక్క ప్రివ్యూ అయితే చూడండి. వాడు నేను కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. వాడు నా ఫ్రెండ్ మా. సో గైస్, మీరు అయితే ప్రివ్యూ అయితే చూసిన కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడైతే మీరు ఈ స్టేటస్ ఎలా ఎడిట్ చేసుకోవాలంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చింటా, దాన్ని క్లిక్ చేసి అందులో ప్రిసెట్ లింక్స్, మెటీరియల్ లింక్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రిసెట్ లింక్స్ అలైట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సాంగ్ మార్కెట్ ప్రిసెట్ని అలైట్ మోషన్ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ అలైట్ మోషన్ యాప్ను లింక్ లేకపోతే మాడ్ ఎపిక్ మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేసినా అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సాంగ్ మార్కెట్ ప్రిసెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి ఫస్ట్ ఒక ఫ్రెండ్షిప్ డైలాగ్ అయితే ఉంటుంది. దీనైతే యథావిధిగా ఇట్లా ఉంటుంది. మీరు మాత్రం చేయాల్సిందంటే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. యాడ్ చేసుకోండి. ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ప్లస్ అని క్లిక్ చేసి ఇమేజ్ అని వీడియోలోకి రండి. ఈ విధంగా నేను ఎగ్జాంపుల్కి ఒక ఇమేజెస్ చూపిస్తాను. ఈ విధంగా యాడ్ చేసుకోండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ క్లిక్ చేయండి. ఈ విధంగా పెట్టుకోండి. పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మోట్ ఆఫ్లో ఉండండి. ఓకేనా? ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా సేమ్ 1 by 1 లాస్ట్ దాకా ఈ విధంగా. సో గాయ్స్, ఈ విధంగా అయితే టోటల్ ఇమేజెస్ అయితే మీరు కూడా 1 by 1 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. షేకెడ్ ప్రెసెట్ ఇంపోర్ట్ చేస్తుంది కదా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఫస్ట్ షేకప్ కానీ, సెకండ్ షేకప్ కానీ, థర్డ్ షేకప్ ఈ విధంగా టైప్ చేసి పెట్టింటా. అంటే ఫస్ట్ షేకప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అంటే పైన వచ్చేసి 1 ఇమేజ్ ఉంది. ఈ 1 ఇమేజ్కి ఈ ఫస్ట్ షేకప్ అనేది యాడ్ చేస్తాం. ఈ విధంగా సేమ్ మళ్ళీ బ్యాక్ నుండి మళ్ళీ సెకండ్ షేకప్ కూడా కాపీ చేసుకోండి. మళ్ళీ సాంగ్ వచ్చేసి ఎక్కడ ఏ షేకప్ అంటే టైప్ చేస్తున్నాం అక్కడ వచ్చేసి ఆ షేకప్ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడ ఏ షేకప్ కింద టైప్ చేసుకుంటా పర్ఫెక్ట్గా అన్ని ఇమేజెస్కి పైన అక్కడ ఇంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసినామో అంతవరకు అయితే యాడ్ చేసుకుంటాం. విధానం యాడ్ చేస్తే మనకు చూడండి రెడీ.
ఇక్కడ లాస్ట్కి వచ్చేసి 5th 6th టైప్ చేసి ఇట్ట ఇక్కడ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఇమేజ్కి 5th షేక్ ఎఫెక్ట్, ఆ తర్వాత వచ్చే ఇమేజ్ 6th, మళ్ళీ 5th, మళ్ళీ 6th, ఈ విధంగా యాడ్ చేసుకోండి. అంటే ఒక ఇమేజ్కి పైన 5th 6th అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇమేజ్కి 5th యాడ్ చేసుకోవాలి, మళ్ళీ సెకండ్ ఇమేజ్కి 6th షేక్ ఎఫెక్ట్, ఆ తర్వాత మళ్ళీ 5th యాడ్ చేసి మళ్ళీ ఒక దానికి 6th యాడ్ చేయాలి, మళ్ళీ తర్వాత వచ్చేసి 5th, ఈ విధంగా లాస్ట్ ఎంతవరకు అయితే ఎక్స్టెండ్ చేసినానో అంతవరకు అయితే యాడ్ చేసుకోండి 1 by 1. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి వీడియో అనేది రెడీ అవుతుంది. సో ఇమేజెస్కి షేక్ ఎఫెక్ట్స్ అయితే సపరేట్గా యాడ్ చేసిన, మీరు కూడా యాడ్ చేసుకుంటే వస్తుంది. ఛానల్ లోగో ఉంటుంది, దీని అయితే రిమూవ్ చేసుకొని మీ ఛానల్ లోగో కానీ మీ పేజ్ లోగో కానీ ఉంటే పెట్టుకోండి. ఇంకా లేకపోతే ఏం లేకపోతే ఈయన మొత్తం ఇక్కడ వరకు అయితే ఈ విధంగా అయితే మొత్తం తీసేయండి. అంటే స్టార్టింగ్లో వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది ఒక 2 seconds, అట్లా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకేనా? ఒకవేళ నేను యూజ్ చేసిన ఇమేజెస్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేసిన, మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయ్యి అక్కడ నుంచి అయితే ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ అనేది 1080 పెట్టుకోండి, క్వాలిటీ హై పెట్టుకోండి, వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వీడియో ఎక్స్పోర్ట్ చేస్తే మనకి వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఆ తర్వాత వీడియో పండుగ కానీ వెన్లో కానీ యాప్లో కంప్రెస్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే మనకి క్వాలిటీ అనేది లాస్ కాకుండా స్టేటస్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.